టీడీపీ ఎఫెక్ట్‌లకి సంబంధించి జనసేన, టీడీపీకి సంబంధించి ప్రొటెస్ట్‌లు మొదలైపోయింది. మరి వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్స్‌ని అనౌన్స్ చేసిన టైంలో చాలామంది జనసేనకి, తెలుగుదేశం పార్టీకి జంప్ జిలానీ అయినప్పుడు అందరికీ ఆనందంగానే ఉండింది. కానీ ఇప్పుడు అది మన వరకు వచ్చింది. అంటే వైసీపీకి సంబంధించినటువంటి పరిస్థితే ఇప్పుడొచ్చింది. ఎవరైనా అంతే ఆశించిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చుకుంటూ పోతాను అంటే కుదరదు కదా! కాబట్టి జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు, అలాగే ఇక తెలుగుదేశం పార్టీకి 94 మరి అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎవరికి అనేది క్యాండిడేట్స్‌తో సహా లిస్ట్ ఔట్ చేయడంతో చాలామంది యుద్ధానికి సిద్ధమయ్యారు. జనసేనకి సంబంధించి కొంతమంది ప్లేస్‌ని అనౌన్స్ చేయడంతో తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళతో పొత్తు మనకు అవసరమా? మరి మనం నేరుగా వెళ్ళొచ్చు కదా! అంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తూ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ మరి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారన్న అనుమానాలు కూడా జరుగుతోంది. మొత్తానికి ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్ల సర్దుబాటు విషయంలో మిగతా వాళ్ళని బుజ్జగింపు ప్రయత్నాలైతే మరి అధికార పార్టీకి సంబంధించిన విషయంలో చంద్రబాబు అటు జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అన్నీ కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే కానీ మరి ఏది కూడా వ్యతిరేకంగా లేవని కాస్త దీని గురించి ఆలోచించాలని చెప్తున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయం అయితే ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే రాబోయే రోజుల్లో మంచి విజయాలను సాధించాలని ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి నిర్ణయాన్ని అందిస్తారని జనసేనకి, తెలుగుదేశం పార్టీకి కావాలని ఇక్కడ నిర్ణయాలు చేస్తుండేది కూడా మరి ఒక మంచి అభిప్రాయం కోసమే, మంచి మార్పు కోసమే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి విముక్తి కలగడం కోసమే అంటూ మరి అటు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట టీడీపీ.